ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మీకు ఏన్షియంట్ హిస్టరీ తెలుగు పీడిఎఫ్ 20 రూపీస్కి అవైలబుల్ ఉంది. 1673 క్వశ్చన్స్ విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ టేబుల్స్ రూపంలో ఉంది. శాంపిల్ ఫైల్ చెక్ చేసి తీసుకోండి. మధ్యయుగ చరిత్ర ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి ప్రిపేర్ చేశాను. అది మీరు ఫ్రీగా అప్లికేషన్లో చదువుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే 30 రూపీస్ పే చేసి తీసుకోండి. సో ఫ్రీగా యాప్లో చదువుకోవచ్చు. సేమ్ పీడిఎఫ్ని మీరు చదువుకోవచ్చు, బట్ డౌన్లోడ్ చేసుకోలేరు, బయటికి అంటే ప్రింట్ తీయలేరు. యూరోపియన్ల రాక, సో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అతి ప్రాచీన కాలం నుండే భారతదేశానికి ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. భారతీయ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు భారతీయులైన శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు రోమ్తో వర్తకం చేసేవారు. భారతదేశంలో 7వ శతాబ్దంలో సముద్ర మార్గం గుండా వర్తకం చేసిన విదేశీయులు అరబ్బులు క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం నేతృత్వంలో సింధు పాలకుడైన దాహిర్పై దాడి చేశారు. మహమ్మద్ బిన్ కాసిం మరియు దాహిర్ల మధ్య జరిగిన యుద్ధం పేరు రేవార్ యుద్ధం. అరబ్బులు భారతదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలను, సిల్క్ను ఏకైక భూమార్గం అయిన కాన్స్టాంటినోపుల్ గుండా ఐరోపా దేశాలతో వర్తకం చేసేవారు. అరబ్బులు భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను కూడా ఐరోపా దేశాలకు చేరవేశారు. ఈ కారణం వల్ల అరబ్బులను భారతీయ సాంస్కృతిక రాయబారులు అని అంటారు, అరబ్బులని అంటారు. ఐరోపా వారు కూడా కాన్స్టాంటినోపుల్ మార్గం గుండానే భారతదేశంతో వర్తకం చేసేవారు. ఐరోపా వారు ప్రముఖంగా సుగంధ ద్రవ్యాలు, సిల్క్ అనే 2 వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేసేవారు. ఐరోపా వారు వర్తకం కోసం 3 మార్గాలని ఉపయోగించేవారు. ఆ 3 మార్గాలు చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ది యూరప్ నుండి కాన్స్టాంటినోపిల్, మధ్య ఆసియా, భారతదేశం. సో సెకండ్ది, థర్డ్ది అంతా ఇంపార్టెంట్ కాదు. పై 3 మార్గాల్లో ఏకైక మరియు అతి ప్రధానమైన భూమార్గం కాన్స్టాంటినోపుల్. మధ్యధర, సో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మధ్యధర ఎర్ర సముద్రాల్ని కలిపేది సూయజ్ కాలువ, ఎడారులు లేని ఖండం ఐరోపా. 1453లో టర్కీ సుల్తాన్ 2వ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ పట్టణాన్ని ఆక్రమించి యూరప్, ఆసియా దేశాల మధ్య ఉన్న భూమార్గాన్ని మూసివేశాడు. సో ఈ మార్గాన్ని మూసివేశాడు. యూరప్ లేదా ఐరోపా వాసులు ఎవరూ కూడా కాన్స్టాంటినోపుల్ గుండా భారతదేశం మరియు తూర్పు ఆసియా దేశాలతో వర్తకం చేయరాదని ఆజ్ఞాపించాడు. దీంతో సముద్రం ద్వారా వర్తకం కోసం మార్గాలు కనుగొనబడ్డాయి. సముద్రం ద్వారా ఐరోపాలో నౌక లేదా సముద్రయానాన్ని ప్రోత్సహించిన తొలి వ్యక్తి హెన్రీ I స్పెయిన్ లేదా పోర్చుగల్ రాజు. హెన్రీ I ఆఫ్రికా పశ్చిమ తీరం చేరుకొని అక్కడి నుండి జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి అదే మార్గం గుండా స్పెయిన్కి చేరుకున్నాడు. ఈ ప్రయాణం తర్వాత హెన్రీ I ది నావిగేటర్ అనే బిరుదుని పొందాడు. సో ఈ జిబ్రాల్టర్ జలసంధి అనేది గుర్తుపెట్టుకోండి. హెన్రీ నావిగేటర్ అనే బిరుదుని కూడా గుర్తుపెట్టుకోండి. జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్రాలను, ఆఫ్రికా మరియు ఐరోపాలను కలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. హెన్రీ I నావికా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బార్తలోమ్యూ డయాజ్ స్పెయిన్ నుండి బయలుదేరాడు. బార్తలోమ్యూ డయాజ్ అట్లాంటిక్ దక్షిణ అగ్రానికి చేరుకున్నాడు. అక్కడ వాతావరణం సరిగ్గా లేక ముందుకు వెళ్ళలేక యూరప్కి తిరిగి వెళ్తూ ఆ ప్రాంతానికి తుఫానుల అగ్రం లేదా తుఫానుల అగాధం అనే పేరు పెట్టాడు. 2వ జాన్ ఈ ప్రాంతం భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ ప్రాంతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ లేదా శుభ సూచక అగ్రం అని పేరు పెట్టాడు.
రెండవసారి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి బయలుదేరినది క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ జెనోవా లేదా ఇటలీలో జన్మించాడు. కానీ కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇతడు స్పెయిన్ లేదా పోర్చుగల్లో జన్మించాడు. సో ఎక్కువగా స్పెయిన్ ఆప్షనే కనబడుతుంది. సో మరణించినది మాత్రం స్పెయిన్లో కొలంబస్ స్పెయిన్ రాజు సహకారంతో సముద్ర యాత్ర ప్రారంభించాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ అనే దీవికి చేరుకున్నాడు. వీటికే వెస్టిండీస్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అమెరికాను కూడా కనుగొన్నాడు. పోర్చుగల్ లేదా లిస్బన్ రాజు అయిన రెండవ ఇమ్మాన్యుయల్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి వాస్కోడి గామాను ప్రోత్సహించాడు. వాస్కోడి గామా సావో గాబ్రియెల్ అనే నౌకపై లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. ఇక్కడి నుండి అబ్దుల్ మజీద్ లేదా అబ్దుల్ నాజిబ్ అనే వర్తకుడి సాయంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని 17 మే 1498 కేరళలోని కాలికట్కి చేరుకున్నాడు. ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, కాలికట్. వాస్కోడి గామా భారతదేశంలో చేరుకున్న మొదటి ప్రాంతం కాలికట్ ప్రస్తుత పేరు కోజికోడ్. సో వీరిద్దరూ కూడా 17 మే 1498 కాలికట్కి చేరుకున్నారు. కాలికట్కి చేరుకున్న 3 నౌకలు, యాక్చువల్లీ నెట్లో 4 నౌకలు అని ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ 4 నౌకలు అని ఇవ్వబడింది. బట్ ఆ 4వ నౌక పేరు అనేది ఎవరికి తెలీదు. సో 3 నౌకలు అనే అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను కూడా 3 నౌకల గురించి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సావో గాబ్రియల్, దీని మీద వాస్కోడి గామా ప్రయాణించాడు. ఇది అన్నింటికంటే పెద్ద నౌక. నెక్స్ట్ సావో రాఫేల్, దీనిపై ప్రయాణించినది పౌలోడా గామా. నెక్స్ట్ కారవెల్ బెర్రియో, దీనిపై ప్రయాణించినది నికోలవ్ కోయిల్హో. సో ఇది వాస్కోడి గామా ప్రయాణించిన నౌక పేరు సావో గాబ్రియల్. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాలికట్ పాలకుడు జామోరిన్ వాస్కోడి గామాను స్వాగతించాడు. వాస్కోడి గామా కాలికట్లో మిరియాలను కొని వెనిస్ మార్కెట్లో విపరీతంగా లాభాలను గడించాడు. వెనిస్ మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లకు ఈ మిరియాలను అమ్మేసి లాభాలు అనేవి చాలా ఎక్కువగా గడించాడు. బట్ ఆ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఎవరు కరెక్ట్ నెంబర్ ఇవ్వలేదు. కొన్ని బుక్స్లో 64 రేట్లు అని ఉంది, కొన్ని బుక్స్లో 27 రేట్లు అని ఉంది. బట్ అధిక లాభాలు ఆర్జించాడు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో భారతదేశానికి రావడానికి ఈ సంఘటన కారణమైంది. వాస్కోడి గామా రెండవసారి భారతదేశానికి 1501 లేదా 2లో వచ్చాడు. సో స్పష్టమైన ఇన్ఫర్మేషన్ లేదు. పోర్చుగీస్ వారి మొదటి ఫ్యాక్టరీని వాస్కోడి గామా కాలికట్లో స్థాపించాడు. తర్వాత కొచ్చిన్లో మరొక ఫ్యాక్టరీని స్థాపించాడు. వాస్కోడి గామా మలేరియాతో 1524 డిసెంబర్ 24న కొచ్చిలో మరణించాడు. కానీ వాస్కోడి గామా మొత్తం భారతదేశానికి 3 సార్లు వచ్చాడు. టోటల్ 3 టైమ్స్ అని గుర్తుపెట్టుకోండి. వాస్కోడి గామా కొచ్చిలో మరణించాడు, కానీ ఇతని సమాధి లిస్బన్ పోర్చుగల్లో ఉంది. భారత్లో ప్రారంభించిన ఐరోపా వర్తక స్థావరాలను ఫ్యాక్టరీలు అని అంటారు. సో ఆ ఐరోపా కంపెనీలు ఏంటో చూద్దాం. పోర్చుగీస్ కంపెనీ పేరు ఎస్టాడో ద ఇండియా. డచ్ లేదా నెదర్లాండ్స్ కంపెనీ పేరు వివోసి. డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీని పూర్తి పేరు ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్. డానిష్ లేదా డేన్స్, వీరు స్థాపించిన కంపెనీ పేరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది ప్రభుత్వ సంస్థ అని గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ ప్రైవేట్ సంస్థలు. ఇవి భారతదేశానికి వచ్చిన దేశాల వరుస క్రమం PDBDF. పోర్చుగీస్, డచ్ లేదా నెదర్లాండ్స్, బ్రిటిష్, డానిష్ లేదా డేన్స్, ఫ్రెంచ్. సో ఇవి ఎస్టాబ్లిష్ అయిన ఇయర్స్. భారత్కి వచ్చిన ఐరోపా దేశాలు వరుస క్రమంలో పోర్చుగీస్, డచ్ లేదా నెదర్లాండ్స్, బ్రిటిష్,
డానిష్ లేదా డేన్స్, ఫ్రెంచ్ ఈ క్రమంలో వచ్చాయి. భారత్ నుండి తిరిగి వెళ్ళినవి డచ్ లేదా నెదర్లాండ్స్ మొదటగా వెళ్ళింది, తర్వాత డానిష్ లేదా డేన్స్, ఆ తర్వాత బ్రిటిష్ మూడోసారి వెళ్ళింది, తర్వాత ఫ్రెంచ్, చివరగా పోర్చుగీస్ వారు వెళ్ళారు. మొదటగా వచ్చి చివరగా వెళ్ళిన వారు పోర్చుగీస్ వారు. యూరోపియన్ కంపెనీ ప్రథమ వర్తక స్థావరం, ప్రధాన వర్తక స్థావరం లేదా వర్తక స్థావరాలు. పోర్చుగీస్ ప్రథమ వర్తక స్థావరం కొచ్చిన్ కాగా ప్రధాన వర్తక స్థావరాలు మొదటిది కొచ్చిన్, రెండవది గోవా. డచ్ లేదా నెదర్లాండ్స్ వర్తక స్థావరం ప్రథమ వర్తక స్థావరం మచిలీపట్నం కాగా ప్రధాన వర్తక స్థావరాలు ఒకటి పులికాట్, రెండు నాగపట్నం. బ్రిటిష్ ప్రథమ వర్తక స్థావరం సూరత్ కాగా ప్రధాన వర్తక స్థావరం కలకత్తా. డానిష్ లేదా డేన్స్ లేదా డెన్మార్క్ ప్రథమ వర్తక స్థావరం ట్రాంక్విబార్ కాగా ప్రధాన వర్తక స్థావరం సేరంపూర్. ఫ్రెంచ్ ప్రథమ వర్తక స్థావరం సూరత్ కాగా ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. నగర నిర్మాతలు మద్రాసుని నిర్మించినది ఫ్రాన్సిస్ డే, బొంబాయిని నిర్మించినది జెరాల్డ్ అంగీర్, కలకత్తాను నిర్మించినది జాబ్ చార్నాక్. యూరోపియన్లు నిర్మించిన కోటలు: బొంబాయిలో సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు, కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట, మద్రాసులో సెయింట్ జార్జ్ కోట, పులికాట్లో ఫోర్ట్ గెల్రియా ఫోర్ట్ అంటే కోట, కడలూరులో ఫోర్ట్ డేవిడ్, చిన్సరాలో ఫోర్ట్ గుస్టావస్ను ఐరోపా వాసులు నిర్మించారు. ఫోర్ట్ అంటే కోట. పోర్చుగీస్ 1505లో ఎస్టాడో ద ఇండియా అనే పోర్చుగీస్ కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేయడానికి స్థాపించబడింది. పోర్చుగీస్ వారు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన ప్రాంతం పశ్చిమ తీరం. భారతదేశంలో పోర్చుగీస్ వ్యాపార స్థావరాలు: కేరళలోని క్యాలికట్, కొంకణ్ తీరంలో గోవా, మహారాష్ట్ర తీరంలో బొంబాయి, సాల్సెట్టి మరియు బేసిన్, గుజరాత్ తీరంలో సూరత్, భావనగర్, డయ్యూ అండ్ డామన్, బెంగాల్ తీరంలో హుగ్లీ, చిట్టగాంగ్, సద్గావ్, తమిళనాడు తీరంలో శాంతోమ్. ఇవన్నీ కూడా పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు. వీరి వర్తక స్థావరాలు పశ్చిమ తీరంలో ఇటువైపు కొచ్చిన్, కాలికట్, గోవా, కన్ననూర్, డయ్యూ డామన్, సాల్సెట్టిలు. తూర్పు తీరంలో హుగ్లీ, శాంతోమ్ మరియు చిట్టగాంగ్. ఇవన్నీ కూడా పోర్చుగీస్ వర్తక స్థావరాలు. గవర్నర్ వ్యవస్థ 1504లో పోర్చుగీస్ వారు భారతదేశంలో గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా 1504 నుండి 9 వరకు. ఇతడు పోర్చుగీస్ తొలి గవర్నర్. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. వీరు భారత భూభాగంపై కోటలను నిర్మించి బలపడడం కంటే సముద్రంపై తమ ఆధిపత్యం ఉండాలని కోరుకున్నారు. దీన్నే నీలినీటి విధానం అంటారు. అరేబియా మరియు హిందూ మహాసముద్రాలపై గుత్తాధిపత్యం కోసం నీలినీటి విధానాన్ని అమలు చేశారు. దీనికోసం పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. ఇతడి వ్యాపార విధానం వల్ల అరబ్బులు, ఈజిప్ట్ వర్తకులు మరియు గుజరాత్ వర్తకులు తీవ్రంగా నష్టపోయారు. వీరందరూ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధాలు చేశారు. చౌల్ యుద్ధం 1508లో జరిగింది. ఈ యుద్ధంలో పోర్చుగీస్ గవర్నర్ ఆల్మిడా ఓడిపోయాడు. డయ్యూ యుద్ధం 1509లో ఈ యుద్ధంలో ఆల్మిడా గెలిచాడు. డయ్యూ యుద్ధంలో 1509లో ఈజిప్టుపై నౌకా యుద్ధం చేస్తూ ఆల్మిడా మరణించాడు. నెక్స్ట్ ఆల్బుకర్క్ ఇంపార్టెంట్ చాలా. 1509 నుండి 15 వరకు. ఎందుకంటే పోర్చుగీస్ గవర్నర్లలో ఇతడు గొప్పవాడు. భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాత. ఆల్బుకర్క్ నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు. 1510లో శ్రీకృష్ణ దేవరాయల సాయంతో బీజాపూర్ సుల్తాన్ సేనలను ఓడించి గోవాను జయించాడు. భారతీయ స్త్రీలను వివాహం చేసుకోమని పోర్చుగీస్ యువకులను ప్రోత్సహించాడు. 1515లో గోవాలో మరణించాడు ఆల్బుకర్క్. నెక్స్ట్ నినోడా కున్హా. గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి హత్య చేసి డయ్యూ మరియు డామన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1530లో పోర్చుగీస్ ప్రధాన స్థావరాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. నెక్స్ట్ మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా. భారతదేశంలో చివరి పోర్చుగీస్ గవర్నర్. ఇతడి కాలంలో క్రైస్తవ మత ప్రచారం పోర్చుగల్ స్థావరాల్లో ప్రారంభమైంది. ఇతడి కాలంలో క్రైస్తవ మత ప్రచారం కోసం భారతదేశంలోకి ప్రవేశించిన
క్రైస్తవ మత సన్యాసి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా మరియు తమిళనాడు తీరంలోని 7 లక్షల మంది మత్స్యకారులను క్యాథలిక్ మతంలోకి మార్చాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ దేహాన్ని గోవాలోని బామ్ జీసస్ బ్యాసిలికా అనే చర్చిలో భద్రపరిచారు. బామ్ జీసస్ బ్యాసిలికా చర్చిని పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ చర్చిని యునెస్కో 1986లో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. పోర్చుగీస్ వారి ముఖ్యాంశాలు: పోర్చుగీస్ వర్తకులు పోప్ ఆదేశాలతో భారత్ వ్యాపారం పైన గుత్తాధిపత్యాన్ని చెలాయించారు. పోర్చుగీస్ వారు ఫిరంగులు అనబడే సముద్ర దొంగలతో చేతులు కలిపి వ్యాపార నౌకలను దోచుకున్నారు. సురక్షిత సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు పోర్చుగీస్ వారికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలు పొందే విధానాన్ని పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. సముద్ర తీరంలో లైసెన్స్ విధానాన్ని పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. 17వ శతాబ్దం ప్రారంభం నుండి ఇతర ఐరోపా వర్తకుల నుండి పోర్చుగీస్ వారు తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. భారతదేశ పాలకులతో మరియు ఇతర ఐరోపా వర్తక సంఘాలతో నిరంతరంగా యుద్ధాలు చేసి తమ స్థావరాలను మరియు ఆధిపత్యాన్ని కోల్పోయారు. 1612లో పోర్చుగీస్ వారిని ఆంగ్లేయులు సూరత్ వద్ద ఓడించారు. 1622లో డచ్ వారు పోర్చుగీస్ వారిని ఆర్మజ్లో ఓడించారు. 1631లో మొఘల్ పాలకుడైన షాజహాన్ పోర్చుగీస్ వారిని బెంగాల్ నుండి తరిమివేసి బెంగాల్లోని వీరి స్థావరాలను స్వాధీనం చేసుకున్నాడు. 1661లో బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ను వివాహం ఆడినందుకు బొంబాయిని బ్రిటిష్ వారికి కట్నంగా ఇచ్చినది పోర్చుగీస్ వారు. 1666లో ఔరంగజేబ్ సేనలు పోర్చుగీస్ వారిని ఓడించి చిట్టగాంగ్ని ఆక్రమించాయి. 1739లో మహారాష్ట్ర పీష్వా అయిన బాజీరావ్ I పోర్చుగీస్ వారిని ఓడించి మహారాష్ట్ర తీరంలోని బేసిన్, సాల్సెట్టి వర్తక స్థావరాలను ఆక్రమించాడు. పోర్చుగీస్ వారు భారత్లో గోవా, డయ్యూ మరియు డామన్ మినహా అన్ని స్థావరాలను కోల్పోయారు. ఈ 3 స్థావరాలు 1961 వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉండేవి. 1961లో భారత ప్రభుత్వం జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో సైనిక చర్యను చేపట్టి పోర్చుగీస్ వారిని గోవా, డయ్యూ మరియు డామన్ల నుండి తరిమేసి వీటిని భారతదేశంలో విలీనం చేసింది. ఆపరేషన్ విజయ్, జేఎన్ చౌదరి, 1961 గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్ వారు భారత్లో ప్రవేశపెట్టినవి: 1756లో మొదటి అచ్చు లేదా ముద్రణ యంత్రాన్ని గోవాలోని సెయింట్ పాల్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. ఈ ముద్రణ యంత్రంపై అచ్చు అయిన మొదటి గ్రంథం బైబిల్. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు భారత్లో ప్రవేశపెట్టిన పంటలు పొగాకు మరియు మొక్కజొన్న, మిరప, బంగాళదుంప. ఈ 2 పంటలు చాలా చాలా ఇంపార్టెంట్, పొగాకు మరియు మొక్కజొన్న. వర్జీనియా పొగాకును అక్బర్ కాలంలో ప్రవేశపెట్టగా జహంగీర్ దీన్ని రద్దు చేశాడు. ఇతర అంశాలు: పోర్చుగీస్ వారు తెలుగు భాషను జెంటు అని పిలిచేవారు. తెలుగువారు పోర్చుగీస్ వారిని బుడత కీచులు అని పిలిచేవారు. 1680లో పోర్చుగల్ స్పెయిన్లో విలీనం అయింది. వీరు భారత్కి మొదటగా వచ్చి చివరగా వెళ్ళారు.